హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేవైసీ వర్డ్స్. ఈరోజు మనం కాశీ కంటే పురాతనమైన పుణ్యక్షేత్రం గురించి తెలుసుకుందాం. తమిళనాడులోని ఒక పుణ్యక్షేత్రం కాశీ క్షేత్రం కంటే పురాతనమైనది. అందువల్లే ఇక్కడ స్వామివారిని పూజిస్తే కాశీలో విశ్వనాథుని సేవించిన దానికంటే ఎక్కువ పుణ్యం వస్తుందని నమ్ముతారు. అంతేకాకుండా ఇక్కడ పుట్టినా చనిపోయినా అప్పటి వరకు చేసిన తప్పులు సమసిపోయి తప్పక కైలాసానికి వెళ్తామని ప్రతీతి. అందుకే కాశీలో జీవిత చరమాంకం గడపడానికి వీలు కుదరని వారు ఇక్కడికి వచ్చి దైవ సన్నిధిలో తమ శేష జీవితాన్ని ముగిస్తారు. ఈ నేపథ్యంలో ఆ దేవాలయానికి సంబంధించిన కథనం గురించి తెలుసుకుందాం. వృద్ధాచలాన్ని వృద్ధ కాశీ అని కూడా పిలుస్తారు. ఇందుకు కారణం లేకపోలేదు. కాశీలో మరణిస్తే మోక్షం ఎలా లభిస్తుందని చెప్తారు. ఇక్కడ స్థల పురాణం ప్రకారం వృద్ధ కాశీ అని పిలువబడే ఈ వృద్ధాచలంలో మరణిస్తే కూడా మోక్షమే అని చెప్తారు. మహిళలు తమ పసుపు కుంకుమలు చల్లగా ఉండాలని ఇక్కడ దేవతని పూజిస్తారు. కాశీలో చెప్పినట్టే ఇక్కడ కూడా చనిపోతున్న వారి శిరస్సును తన ఒడిలో ఉంచుకొని ఇక్కడ కొలువై ఉన్న వృద్ధాంబిక తన చీర కొంగుతో విసురుతూ ఉండగా వారి చెవిలో పరమేశ్వరుడు తారక మంత్రాన్ని ఉపదేశించి వారికి మోక్షం ప్రసాదిస్తాడని చెబుతారు. అలానే చిదంబరంలో పరమశివుడు కాళీమాతతో పోటీపడి నాట్యం చేస్తే ఇక్కడ ఆనంద తాండవం చేశారని చెబుతారు. అందువల్ల ఈ క్షేత్రంలో పుట్టినా గిట్టినా నివసించినా భగవంతుణ్ణి ప్రార్థించినా మోక్షం లభిస్తుందని చెబుతారు. శివుడు మొదట ఇక్కడ కొండ రూపంలో వెలిశాడు. అందువల్ల ఈ క్షేత్రాన్ని మొదట పజుమలై అని పిలిచేవారు. అటుపై విరదాచలంగా ఖ్యాతి పొందింది. పూర్వం ఇక్కడ ప్రజలు కరువు కాటకాల వల్ల నిత్యం అష్ట కష్టాలు పడేవారు. దీంతో స్థానికంగా ఉండే విభాషిత మహర్షి స్వామివారికి సేవ చేస్తే ఫలితం ఉంటుందని చెప్పి స్వామివారికి దేవాలయం నిర్మించమని చెప్తారు. అయితే స్వామివారికి దేవాలయమే కట్టేదానికి అంటే సమయం వెచ్చేస్తే మా జీవనం ఎలా అన్న అనుమానం మొదలైంది వాళ్ళకి. అందుకు విభాషిత మహర్షి వృద్ధేశ్వర స్వామి వారిపై నమ్మకంతో పనిచేయండి, చేసుకున్న వారికి చేసుకున్నంతగా లాభం చేకూరుతుందని చెప్పారు. దీంతో ప్రజలు అనుమానంగానే ఆ దేవాలయం నిర్మాణానికి పూనుకున్నారు. ఇక ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేసిన వారికి విభాషిత మహర్షి స్థానికంగా ఉంటున్న చెట్టు నుంచి కొన్ని ఆకులు తీసుకొని పనిచేసిన వారికి ఇచ్చేవాడు. ఎవరు ఎంత పని చేశారో అంతకు సమానంగా ఆకులు నాణ్యాలుగా మారేవి. అప్పటి నుంచే చేసుకున్న వారికి చేసుకున్నంత అనే నానుడి మొదలైందని చెబుతారు. ఇంకా ఇక్కడ మణిముత్తా నదిలో వేసిన నాణేలు తిరువారూర్ కొలనులో కూడా కనపడతాయి. ఇది కథ గురించి నెక్స్ట్ షార్ట్లో తెలుసుకుందాం. నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కేవైసీ వర్డ్స్. థ్యాంక్ యూ. నెక్స్ట్ షార్ట్లో మిగతా స్టోరీని అప్లోడ్ చేశాను. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్, కీప్ షేరింగ్. థ్యాంక్ యూ. బాయ్.